సో తనుజ గురించి మనము ఒక మాట మాట్లాడాలంటే, ఏరి దాటినాక తెప్ప తగిలేసే రకం తనుజ. సో ఈ మాట పెద్ద స్టేట్మెంట్. సో దానికి నేను జస్టిఫికేషన్ కూడా మీకు చెప్తా. నేను చెప్పిన తర్వాతకి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. భరణి గారు తనుజకి చాలా సార్లు సహాయం చేసిండు. ఏదో విధంగా తనకు పాసిబుల్ అయిన ప్రతిసారి కూడా నేనున్నా నీకు అని చెప్పేసి తన వంతు ప్రయత్నంగా ఏదో విధంగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన వ్యక్తి భరణి. అలానే భరణి కాకుండా ఇమ్మాన్యుయల్ కూడా సపోర్ట్ చేసుకుంటూ వచ్చిండు. సమ్ టైమ్స్ సిచ్యువేషన్ బేస్ చేసుకుని ఒక్కొక్క సినారియో దగ్గరకు వచ్చినప్పుడు ఒక్కొక్కరు తనుజకి సపోర్ట్ చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. ఎందుకంటే హౌస్ లో ప్రతి ఒక్కరు సింగిల్ ప్లేయర్ ఎవరు ఉండరు అనమాట. ఏదో ఒక సిచ్యువేషన్ లో ఏదో ఒక వ్యక్తి తోటి ఎక్కడో ఒక కాడ మనకు ఖచ్చితంగా అవసరం ఉంటది. అట్లా అని చెప్పేసి హౌస్ లో ఉన్న రోజులు నేను సింగిల్ గా ఆడతా, నాకు ఎవరి సపోర్ట్ లేకుండా నేను గేమ్ ఆడినా అని చెప్పేసి మాట్లాడినా ఏ వ్యక్తి అయినా గానీ వాళ్ళు చెప్పేది అబద్ధం అని చెప్పేసి మీరు డైరెక్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే సపోర్ట్ లేనిది హౌస్ లో ఉండరు. అలోన్ గా ఉండడం అనేది హౌస్ లో పెద్ద నరకము. ఎందుకంటే 10 మెంబర్స్ హౌస్ లో ఉన్నప్పుడు ఒక పర్సన్ సింగిల్ గా తనకు తాను తన లోకంలో వండుకుంటూ ఉండడం అనేది డేంజర్ అనమాట. అలా ఉండలేరు. ఆల్మోస్ట్ పిచ్చెక్కి పోతే వాళ్ళకు. అలాంటిది ఎవరి సపోర్ట్ లేకుండా, ఎవరి మద్దతు లేకుండా, టాస్క్ లో నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేరు, ఏదైనా విషయంలో నాకు సపోర్ట్ చేయట్లేరు అని ఇలాంటి రకరకాల స్టేట్మెంట్స్ తనకు నచ్చిన విధంగా మాట్లాడుతూ తనకు నచ్చిన విధంగా వచ్చిన విధంగా సిచ్యువేషన్ తగ్గట్టు కన్వే చేసే ప్రయత్నం ఏదైతే ఉందో తనుజ దగ్గర నుంచి అది ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఒక మాట చెప్పాలంటే బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచి చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ 9వ సీజన్ తనుజ ఎన్నిసార్లు ఇలాంటి మాటలు మార్చింది అనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోద్ది. ఒక సిచ్యువేషన్ లో భరణి గారు మా డాడీ ఈయన తప్ప నాకు హౌస్ లో ఎవరు సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి మాట్లాడద్ది. ఇంకొక సిచ్యువేషన్ లో నాకు ఇమ్మాన్యుయల్ చాలా క్లోజ్, అందరికన్నా కంపేర్ చేస్తే తను నాకు చాలా సపోర్ట్ చేసి అని చెప్పేసి మాట్లాడద్ది. ఇంకొకసారి నాకు అసలు ఇమ్మాన్యుయల్ అంటే ఏదో మనసులో పెట్టుకొని నన్ను ప్రతిసారి ఇరికించే ప్రయత్నం చేస్తుండు, కార్నర్ చేస్తుండు అని చెప్పేసి మాట్లాడద్ది. మళ్ళీ ఏమంటది అంటే నాకు ఎవరు సపోర్ట్ లేదు, నా సపోర్ట్ తో నేనే గెలిచాను మాట్లాడుద్ది. సో మొత్తం దేని గురించి టాపిక్ నేను మాట్లాడుతానంటే, సో సాటర్డే ఎపిసోడ్ లో కామన్ గా మనకు వీక్నెస్ ఎవరు, మన స్ట్రెంత్ ఎవరు అని చెప్పేసి చెప్పే ప్రయత్నంలో ఇమ్మాన్యుయల్ తన వీక్నెస్ ఇక్కడ తనుజ అని చెప్పేసి చెప్పిండు. ఎందుకు అంటే ఏదైనా డిసిషన్ టేకింగ్ లో నాకు తనుజ అండ్ వేరే పర్సన్ ఉన్నప్పుడు నేను కరెక్ట్ డిసిషన్ తీసుకోలేకపోతా. ఎందుకంటే ఒకవేళ ఆపోజిట్ పర్సన్ ది నాకు కరెక్ట్ అనిపించినప్పటికీ ఇక్కడ తనుజ ఉండడం తోటి మళ్ళీ తన ఏమన్నా ఫీల్ అయిపోద్దా, లేకపోతే దాని ఇబ్బంది అవుద్దా, సో ఇలా రకరకాల ఈ క్వశ్చన్స్ లో నేను డిసిషన్ అనేది కరెక్ట్ గా తీసుకోలేను. సో అందుకనే నాకు వీక్నెస్ అంటే తనుజ అని చెప్పేసి తను క్లారిటీగా చెప్పిండు. ఈ టాస్క్ ఏదైతే అయిపోయిన తర్వాతకి మళ్ళీ తనుజ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేసిండు. చేసినప్పుడు దాన్ని అక్కడనే టేక్ ఇట్ ఈజీ లెక్క తీసుకుంటే అయిపోయి ఉండే. నామినేషన్స్ అప్పుడు గొడవ అయితే తర్వాతకి వెళ్ళి మాట్లాడుకుంటారు, సో చెప్పుకుంటారు ఎందుకు ఏం జరుగుతుందని చెప్పేసి. అలా ప్రయత్నం చేస్తుంటే దాన్ని వేరే విధంగా పోర్ట్రే చేసే ప్రయత్నం ఏదైతే చేసిందో తనుజ, అది కరెక్ట్ కాదు. తనుజ ప్రాబ్లము నాకు తెలిసి వేరే ఎవరితో కూడా తనుజకు ప్రాబ్లం లేదు, తనుజకు తనే ప్రాబ్లం అని చెప్పేసి నాకు అనిపించింది. మరి నేననే మాట పైన మీరు మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మన పేజ్ ని ఫాలో అవ్వండి, అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి.